అందరికీ నమస్కారం. నవంబర్ 20, 2025 సంవత్సరం ఎల్లుండి నుంచి రేపు శుక్రవారం, రేపు మాను లాగుట, ఎద్దులతో మాను లాగుట ప్రక్రియ. ఎల్లుండి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. అదేవిధంగా గోదావరి నూతన వరి వంగడం MTU 1426 మారుతేరు వాళ్ళు రిలీజ్ చేసి నిన్ననే ఈనాడు ఆర్టికల్లో రావడం జరిగింది. బుధవారం, నిన్న నవంబర్ 19న నిన్న బుధవారం ఆ వరి వంగడం గురించి ఈనాడు ఆర్టికల్లో రావడం జరిగింది. ప్రోటీన్ 8% పైన ఉంది దాదాపుగా. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ అది. 2025 నవంబర్ 22న విత్తనాలు చల్లకం. వచ్చే సంవత్సరం 2026 మార్చిలో వరి కోతలు. ఆపై వచ్చే సంవత్సరం 2027 గోదావరి పుష్కరాలకి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. గోదావరి పుష్కరాలకి గోదావరి వరి వంగడంతోనే రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. 125 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుద్ది. రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు భోగి, మకర సంక్రాంతి, కనుమ అన్నిటికీ ఈ రైసే మనం తినేది. ఎల్లుండి ఇత్తనాలు చల్లుతాం కదా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. అది వచ్చే సంవత్సరం మార్చిలో హార్వెస్టింగ్ చేస్తాం. చేసిన తర్వాత జూన్, జూలైలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతవరకు ఇవే. ఈ రాబోయే క్రిస్మస్ డిసెంబర్ 25న, అదేవిధంగా నూతన సంవత్సరం జనవరి 1న, భోగి, మకర సంక్రాంతి, కనుమ, ఇలా శివరాత్రి, ఇలా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై దాకా ఈ రైసే మనం తినేది. ఆ తర్వాత వచ్చే సంవత్సరం 2026 జూన్, జూలై మాసంలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం ఇదే. నవంబర్లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి సాగు. మార్చిలో వరి కోతలు. జూన్, జూలైలో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి ఇదే. 2015 సంవత్సరంలో చెన్నమాదన దామోదర్ రాజు గారు, చెన్నమాదన సురేందర్ రాజు గారు ఈ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. ఎత్తుకోబండి. ఈ విధంగా దాన్ని CVR పద్ధతిలో మనం వరి సాగు చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క విశిష్టత, గొప్పతనం ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్లకి రైస్ తినకూడదు అంటారు డాక్టర్లు, కానీ ఈ రైస్ తినొచ్చు. ఎందుకంటే గ్లైసమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. మిగతా ఏ వరి వంగడానికి ఉండదు. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 150 ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనాకు మాత్రమే గ్లైసమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. మిగతా ఏ వరి వంగడానికి కూడా ఉండదు. దీన్ని మనం CVR మెథడ్ ఫార్మింగ్లో చేస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున సూలూరుపేటకి సింగిల్ పాలిష్డ్ రైస్, అదేవిధంగా నెల్లూరుకి వైట్ రైస్ ఆడిషన్ జరుగుతూ ఉంది. ఎల్లుండి నవంబర్ 22న ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనాతో పాటుగా గోదావరి వరి వంగడం MTU 1426 అనే వరి వంగడం కూడా ఏదో జరుగుతూ ఉంది. 2026 వచ్చే సంవత్సరం మార్చిలో రైస్ రిలీజ్ అవుతుంది. రైస్ కాదు, వరి కోతలు అవుతాయి. 2027 గోదావరి పుష్కరాలకి ఆ రైస్ రిలీజ్ చేయడం. 2027లో దాదాపు ఒక 8 నెలలు కానీ 9 నెలలు కానీ మగ్గించి ఆ తర్వాత రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. గోదావరి పుష్కరాలకి ఆ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది MTU 1426 తెలంగాణ సోనా మార్చిలో వరి కోత కోసం ఈ రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతికి అన్నింటికి ఈ రైతు తినడం జరుగుతూ ఉంటుంది. ఎల్లుండి ఇత్తనాలు సరకులు కలుద్దాం. థ్యాంక్ యూ.